ఖమ్మం జిల్లా పినపాక మండలం ఎల్సీరెడ్డిపల్లి ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆకస్మిక తనిఖీలు చేశారు. మధ్యాహ్నం 3 గంటలు దాటినా పిల్లలకు భోజనం పెట్టకపోవడంపై నిర్వాహకులపై ఫైర్ అయ్యారు. ఆశ్రమ పాఠశాలలో మెనూ ప్రకారం వంట చేయకపోవడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల కోసం వండిన భోజనంపై అసహనం వ్యక్తం చేశారు. ఆశ్రమ పాఠశాలలో వార్డెన్ హెచ్ఎం తీరుపై ఎమ్మెల్యే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి వాళ్ల వల్లే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాస్మెటిక్ ఛార్జ్ 200 పెంచింది. గవర్నమెంట్ ₹1 కోట్ల పెడతామంటే రుచి పెట్టకపోతే ఎట్లా పోయి నువ్వు సత్తా ఉంది. పప్పు టమాటా కదా టమాటా మరి ఎందుకే లేదు? ఏమేమి వేసినావు అమ్మా? పప్పులో ఏమేమి వేసినావు? ఈ దోసకాయ కదా, పప్పే కనపడదు, దోసకాయ కనపడలేదు. పప్పే ఉంది కదా, ఏం లేదు. ఎంతమంది ఉన్నారు పిల్లలు? మొత్తం ఎంతమంది? స్ట్రెంత్ ఎంతమంది హాస్టల్లో? 452 ఎంతమంది ఉన్నారు ఈరోజు? 415 మంది. 452 మంది, 415 ఉన్నారు. ఇది ఆశ్రమ స్కూల్లో ఉన్నాను నేను, ఎల్సీరెడ్డిపల్లి ఆశ్రమ స్కూల్. ఇప్పటివరకు పిల్లలకు భోజనం పెట్టలేదు. మరి భోజనం పెట్టకుండా ఉంటారా? భోజనం ఆల్టర్నేటివ్ మీరేం చేస్తున్నారు? లేట్ అయ్యేది ఇక్కడే ఉన్న హాస్టల్లోనే ఉన్నా నేను. 12:30 పెట్టాను.